వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. రామ్ గోపాల్ వర్మ తీరులో కాస్త మార్పు వచ్చినట్టుగానే మనకు కనిపిస్తోంది. ఇకపైన పొలిటికల్ మూవీస్ అస్సలు తీయనని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద పిచ్చి పిచ్చి ట్వీట్లు కూడా వేయడం లేదు. ఇప్పుడు వర్మ పూర్తిగా మారినట్టే అనిపిస్తోంది. కల్కి 2898 ఏడి మూవీ మీద పాజిటివ్ ట్వీట్లు అయితే వేస్తున్నారు వర్మ. చాలా అద్భుతంగా ఉందని, విజువల్ వండర్ గా ఉందని ట్రైలర్ గురించి స్పందించారు. ఇక ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ మీద కూడా వర్మ తన స్టైల్లో రియాక్ట్ అయ్యారనే చెప్పాలి. కల్కి రిలీజ్ ట్రైలర్ ని చూస్తే వావ్ అని అనకుండా ఉండలేరట. ఇక అందులోని విజువల్స్ అదే విధంగా యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ కూడా హాలీవుడ్ ను మ్యాచ్ చేసేలాగే ఉన్నాయని అన్నారు. ఇక ఆర్ఆర్ అయితే గూస్ బంప్స్ వచ్చేలానే ఉన్నాయని కూడా చెప్పారు. ఇక డబ్బింగ్ కాస్త తేడా కొడుతుంది. ఇక అప్పటి కాలంలో అలాగే ఉంటుందని అనుకోవాలో ఏమో కానీ రెండో ట్రైలర్ లో కూడా డబ్బింగ్ మాత్రం కొంచెం తేడాగానే ఉందని చెప్పారు. అదే విధంగా ప్రభాస్ వర్సెస్ అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం అదిరిపోయాయి. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ ను చూసి వర్మ ఫిదా అయ్యాడనే చెప్పాలి. తన ట్విట్టర్ లో ట్రైలర్ ను షేర్ చేసి ఏదో పజిల్ గా కొన్ని పదాలను పెట్టాడు. కానీ అందులో కొన్ని లెటర్లను కూడా మిస్ చేశాడు. అది ముందుగా ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి 1,00,000 ఇస్తాను అంటూ ప్రకటించారు వర్మ. ఇక ఈ ట్వీట్ కింద కొందరు పెట్టిన కామెంట్లు హైలైట్ అవుతున్నాయనే చెప్పాలి. ట్రైలర్ లో వచ్చిన పాట అదే విధంగా ఎండ్ లో ఉన్న ఆ గొంతు వింటే గనక ఆ పాటను వర్మ పాడిస్తాడా ఏంటి అని అందరు కూడా అనుకుంటారు. వర్మ మొత్తానికి ఇలాగా తన వంతుగా కల్కిని భుజాన వేసుకొని మరి ప్రమోట్ అయితే చేస్తున్నారు. మరి జూన్ 27న ఈ చిత్రం ఇలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో మనం చూడాలి. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో అయితే ప్రీ సేల్స్ అంటూ రికార్డులను కొల్లగొడుతుంది ఈ సినిమా. నార్త్ అమెరికాలో ఆల్రెడీ 2 మిలియన్లకు పైగా డాలర్లను క్రాస్ చేసింది. డే 1 విషయంలో కల్కి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ట్రేడ్ వర్గాలతో సైతం విశ్వసిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.